అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు కొంతమంది కేటుగాలు ప్రభుత్వ పథకాలను ఎంచుకుంటున్నారు. పేద వర్గాలకు ప్రభుత్వం ఇచ్చే స్కీమ్లని స్కామ్లుగా మార్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రెండు వేర్వేరు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కామారెడ్డి జిల్లాలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ డబ్బుల కోసం నకిలీ ధృవీకరణ పత్రాలు క్రియేట్ చేశారు. మరోవైపు కర్నూలు జిల్లాలో తల్లికి వందనం డబ్బులని ఆన్లైన్లోనే కొట్టేశారు కేటుగాళ్లు. దీంతో ఈ రెండు ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించారు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ ప్రభుత్వ వైద్యుడిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తీగలాగితే స్కీమ్ను ఆసరాగా చేసుకుని స్కామ్ చేసిన ముఠా బాగోతం బయటపడింది. దీంతో నకిలీ ధృవపత్రాలతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు దరఖాస్తులు చేస్తూ ప్రభుత్వ ఖజానా కొల్లగొడుతున్న ముఠాను పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి ఫోర్జరీ చేసిన గెజిటెడ్ సంతకాల దరఖాస్తులు, నకిలీ స్టాంపు పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇప్పటి వరకు 52 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తులను ఆన్లైన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో ఇప్పటి వరకు 34 మందికి ఇప్పటికే చెక్కులు సైతం వచ్చినట్లుగా తేల్చారు. మరో 18 ఫైళ్లు ప్రాసెస్లో ఉన్నట్లు తేల్చారు. 52 మంది లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నారు. నకిలీ గెజెటెడ్ సంతకానికి 5,000 చొప్పున వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కామారెడ్డి పోలీసులు. కామారెడ్డి జిల్లా బిక్కనూరుకు చెందిన రాజా నరేందర్, రాజలింగం జిరాక్స్ ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తారు. ఈ ఇద్దరికి జిల్లా ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసే ప్రసాద్ తోడై ఓ ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ సమయంలో అడ్డదారిలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని పథకం వేశారు. గెజిటెడ్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తులు చేస్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు 4 నుంచి 5,000 వరకు వసూలు చేశారు. 4 రోజుల క్రితం తన సంతకం ఫోర్జరీ అయ్యిందని జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు తీగలాగితే ఈ ముఠా డొంక కదిలింది. నిందితులు ముందుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి వివాహ పత్రికలు, ఆధార్ కార్డులు, కుల, ఆదాయ, నివాస, ఇతర ధృవీకరణ పత్రాలు సేకరించేవారు. ప్రతి దరఖాస్తుకు 4 నుంచి 5,000 వరకు వసూలు చేస్తూ గెజిటెడ్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ ఆన్లైన్ చేసేవారు. అవసరమైతే ఇతర పత్రాలని సైతం నకిలీవి సృష్టించేవారు. ఇందుకోసం జిరాక్స్ సెంటర్, కంప్యూటర్, నకిలీ రబ్బర్ స్టాంపులు, స్టాంపు డ్యూటీ పేపర్లు సిద్ధంగా ఉంచుకునేవారు. నకిలీ పత్రాలతో, ఫోర్జరీ సంతకాలతో ఒక్క బిక్కనూరులోనే సుమారు 52 మందికి కళ్యాణ లక్ష్మికి దరఖాస్తులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సిగ్నేచర్స్ అంతా కూడా ఫోర్జరీ చేయడం, ఫోర్జరీ డాక్యుమెంటేషన్ చేయడం, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్స్వి అతను సిగ్నేచర్స్ ఫోర్జ్ చేయడం, దాంతోపాటు వాళ్ళ స్టాంపులు కూడా ఫేక్ స్టాంపులు అన్నీ కూడా రెడీ చేసుకొని ఇద్దరు ఆపరేటర్లు పెట్టుకున్నాడు. వీళ్ళకు మన కామారెడ్డిలో జిరాక్స్ సెంటర్ ఉంది. తొడైగుల రాజా నరేందర్, తొడైగుల రాజలింగం ఇద్దరు కూడా తండ్రి కొడుకు. ఈ ఇద్దరితో ప్యాచప్ అయ్యి ఆ బెనిఫిషియరీస్ దగ్గర డబ్బులు తీసుకుంటూ వాళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం ఫోర్జరీ సంతకాలతోటి, ఫోర్జరీ స్టాంప్స్ తోటి కూడా గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సర్ప్రైజింగ్లీ అన్నీ కూడా ఈ 52 అప్లికేషన్స్ కూడా బిక్నూరు మండలానికి సంబంధించినవి. వీళ్ళు ఫోర్జ్ చేసిన సంతకాలు కూడా ఇప్పుడు సిట్టింగ్ ఆర్ఎంఓవి, ఒక రిటైర్డ్ ఆర్ఎంఓ సిగ్నేచర్స్ కూడా వీళ్ళు ఫోర్జ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అదే కాకుండా న్యాచురోపతి మెడికల్ ఆఫీసర్ కూడా సిగ్నేచర్స్ కూడా వీళ్ళు ఫోర్జ్ చేసేసి డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేసి మనకు తెలుస్తూ ఉంది. ప్రభుత్వానికి ఎంత ఆర్థిక నష్టం చేశారు, ఈ అక్రమాల్లో ఇంకా ఎవరైనా ప్రమేయముందా అనే కోణంలో కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రీగా ఇస్తామంటే ఎవరు మాత్రం కాదంటారు. ఫ్రీ సిమ్, ఆ తర్వాత ఫ్రీగా వచ్చే ఇంటర్నెట్ డేటా, ఇంకేముంది పంట పండింది అనుకున్నారు. సీన్ కట్ చేస్తే 3 నెలల తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన తల్లికి వందనం స్కీమ్ డబ్బులను కొట్టేశారు కేటుగాళ్లు. అప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది ఫ్రీ సిమ్ తీసుకున్న వారి పరిస్థితి. కర్నూలు పాతబస్తీలో ఎయిర్టెల్ కంపెనీ ప్రతినిధులమని ఇంటింటికి వెళ్లారు. ఉచితంగా ఎయిర్టెల్ సిమ్లు ఇస్తామని, ఫ్రీ ఇంటర్నెట్ డేటా కూడా వస్తుందని ఆశ చూపారు. ఆ సందర్భంలో సిమ్ కార్డు తీసుకున్న వారి నుంచి బయోమెట్రిక్ తీసుకున్నారు. ఇదంతా 3 నెలల క్రితం మాట. కొందరు ఆ సిమ్ కార్డులు వాడుకున్నారు. అయిపోగానే కొందరు పక్కన పడేశారు. ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు వారి ఖాతాలో వేశారు. అయితే ఈ ఉచిత సిమ్లు తీసుకున్న వారి ఖాతాలు ఖాళీ అయ్యాయి. లబ్ధిదారులు తమకు తల్లికి వందనం డబ్బులు రాలేదు అని సచివాలయాలను సంప్రదిస్తే డబ్బులు ఖాతాలో పడ్డాయని సమాధానం వచ్చింది. ఇలా ఒక్కొక్క లబ్ధిదారుని ఖాతా నుంచి 26,000, 39,000 చొప్పున లక్షల రూపాయలు ఖాతాల నుంచి కొట్టేశారు.
బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే సుమారు 20 మంది లబ్ధిదారులు పోలీసులను ఆశ్రయించారు. మీకు ఒక నెల ఆఫర్ ఉంటుంది, తీసుకోండి అని సిమ్ ఇచ్చి మార్పిచ్చి ఓటీపీ చెప్పంటే ఓటీపీ చెప్పినాం, ఖాతాలో నుంచి డబ్బులు తీసుకున్నారు సార్. ఇచ్చిగా 2-3 నెలలు అయిపోయింది సార్. అప్పటికి వచ్చినారు ఇచ్చినారు. మళ్ళీ అమ్మ మీకు ఇది సిమ్ ఒకసారి నెల వాడితే కూడా అయిపోతే కూడా మీరు పాడేసి మళ్ళీ కొత్తగా తీసుకోవచ్చమ్మా మీరు అని చెప్పిపోయినారు సార్. బాక్సులు ఇస్తామని కూడా వచ్చి బాక్సులు ఇస్తారని ఒకసారి బాక్సులు ఇచ్చినారు, ఒక్కోసారి చిన్న హోమ్ థియేటర్ ఇస్తారని హోమ్ థియేటర్ కూడా ఇచ్చినారు సార్. 25,000 పోయినాయి సార్ 2 పిల్లలవి. 22వ తేదీ నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. వచ్చి కూడా ఒక 3-4 మంత్స్ అవుతుంది సార్. వచ్చిన తర్వాత సిమ్ తీసుకున్నాము, వాడేసినాము. మా సిమ్ పడేయొచ్చు అన్నారు. మేము పడేసినాం, మా పాత నెంబర్ మేము వాడుతున్నాం. అయితే మాకు తెలియకుండా మా అకౌంట్ని వాళ్ళు లింక్ చేసుకొని ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ చేసుకొని మా డబ్బులు కాజేశారు. మా 3 పిల్లలు 39,000 కాజేశారు సార్. మేము 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాం. వాళ్ళు దొరకలేదు, వాళ్ళు ఎట్లా విచారణ జరుగుతుంది అంటున్నారు. మా డబ్బులు వచ్చేది మేము కరెక్ట్ వారం నుంచి తిరుగుతున్నాం సార్. 23 నుంచి తిరుగుతున్నాం. ఉపేంద్ర అనే వ్యక్తి తను ఎయిర్టెల్లో పనిచేస్తున్నాను అని ఉచితంగా సిమ్ కార్డులు ఇస్తామని పాత బస్తీలో పలు వీధుల్లో తిరిగాడు. కొందరు ఫ్రీగా వచ్చేదే కదా అని సిమ్ కార్డు తీసేసుకున్నారు. కొందరు వద్దన్నా తన టార్గెట్ చేరుకొని జీతం రావాలంటే సిమ్ కార్డులు తీసుకోవాలి అని బ్రతిమలాడి సిమ్ కార్డులు ఇచ్చాడు. సిమ్ కార్డులు ఇచ్చే సమయంలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఖాతా కూడా లబ్ధిదారుల అనుమతి లేకుండా చేశాడు. ఆ సందర్భంలో బయోమెట్రిక్, ఐరిష్ స్కాన్ సేకరించాడు. వాటి ద్వారా వారి ఏటీఎం తీసుకున్నాడు. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు డైరెక్ట్ గా లబ్ధిదారులకు అందజేసేందుకు వీలుగా డీబీటీకి లింక్ చేస్తారు. ఆ విధంగా ఎయిర్టెల్ పేమెంట్ డిజిటల్ బ్యాంక్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ అవకాశం ఇచ్చింది. ఇదే అవకాశంగా ఉపేంద్ర, వీరారెడ్డి అనే వ్యక్తులు ఎయిర్టెల్ పేమెంట్ డిజిటల్ బ్యాంకుకు లింక్ చేయించి మోసపూరితంగా లబ్ధిదారుల డబ్బులు కాజేశారు. వీరారెడ్డి ఎయిర్టెల్ పేమెంట్ డిజిటల్ బ్యాంక్ సిస్టమ్ కు ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఉపేంద్ర రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. ఏమంటున్నాడంటే పీనో బ్యాంక్కి మాకు సంబంధం లేదు అంటాడు. సిమ్ ఇచ్చింది నువ్వే కదా ఇంటికాడికి వచ్చి, నా జియో సిమ్ కూడా ఎయిర్టెల్లో మారుస్తా అని చెప్పినాడు. నైట్ అయినందుకు నాది ఫోటో రానందుకు ఏం చేసినాడంటే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నీ ఫోటో తీసుకొని నీకు జియో నుంచి ఎయిర్టెల్కి మారుస్తా అని చెప్పి వెళ్ళిపోయినాడు. నేను తీసుకోలే, అప్పటి నుంచి రాలేదు. నా భార్య నా కొడుకు ఇద్దరు ఒక సిమ్ ఇద్దరు నాకు తెలియకుండా వీళ్ళు తీసుకున్నారు. నేను ఆటోకి వెళ్ళిపోతాను. వీళ్ళు ఈయన ఇంట్లో కాడ ఉంటారు కాబట్టి వచ్చి ఏం చేసినాడు వీళ్ళు ఓటీపీలు, ఆధార్ కార్డు అన్ని ఇచ్చినందుకు 3 డబ్బులు నా పిల్లలు ఇద్దరు పోయినాయి. ఆడవాళ్ళ గ్రూప్ మీద తీసుకొని ఆడవాళ్ళకి మోసం చేసి ఇట్లా డబ్బులు అమ్మఒడి డబ్బులు పడితే స్కామ్ చేసి మొత్తం లాక్కున్నాడు సార్. ఈ ఫీనో బ్యాంక్లో మనకు అకౌంటే లేదు, కానీ అతను అకౌంట్ క్రియేట్ చేసి మమ్మల్ని మోసం చేసినాడు. మరి నా 2 పిల్లలది పోయినాయి 26,000. మంది కొంతమందిది పోయినాయి 39,000 కూడా పోయినాయి. ఒక్కొక్కరిది 54,000 కూడా పోయినాయి. అతను చేసిన స్కామ్ మేము బ్యాంక్లో పోయి తీసుకున్నాము. ఇంటికి వచ్చి ఇచ్చినారు. గేరికి పోయి ఇచ్చినాడు వాడు. చేసినాం సార్. రాత్రి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినాము. ఇప్పుడు లోపల ఉన్నాడు, దొరికినాడు అతను. ఇవాళ కుద్దినికి రామని పోలీసు వాళ్ళు కూడా పిలిచినారు. అందుకోసమే మేము వచ్చినాము. తల్లికి వందనం డబ్బులు ఖాతాలో నుంచి ఖాళీ అయ్యాయని కర్నూలు 1 టౌన్ పిఎస్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. షేక్ ముంతాజ్, హసీనా, పర్వీన్ భాను, బేగం, పఠాన్ రేష్మా, షేక్ పర్వీన్, షేక్ షాజహాన్, షేక్ ముస్కాన్, షేక్ ఫాతిమా వంటి బాధితులు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఉపేంద్ర, వీరారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు.